బీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని అందిన కాడికి దోచుకున్నారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో అసలైన నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తున్నామని మంత్రి అన్నారు. మిగిలిన వారికి ఇల్లు కట్టి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియజేశారు. స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తేల్చి చెప్పారు. హన్మకొండలో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు తోడు దొంగలై ఆ బిల్లుని రాకుండా కేంద్రంలో ఆపిన ప్రభుత్వాలకు కూడా రాబోయే రోజుల్లో మీరందరూ బుద్ధి చెప్పే అవకాశం రాబోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం పేదోడి పక్షాన చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే. ఒక్క వరంగల్ పట్టణంలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాలలో స్లమ్ములు ఉన్న ఏరియాలలో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలన్నది ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయము. రాబోయే రోజుల్లో అది హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇలా అన్ని పట్టణాలతో పాటు అర్బన్ ప్రాంతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ